ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికీ మన సబ్స్క్రైబ్ అయితే ఒక్క నెలలోనే 1K సబ్స్క్రైబ్ అయితే మనం రీచ్ అయిపోయినాం. చాలా అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. అందరికైతే ఒక నెలలోనే మనకి 700 సబ్స్క్రైబ్ అయితే వచ్చినాయి. అంటే ఇంతకుముందు మనవి పాత వీడియోస్ వచ్చి అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది అనమాట. దాదాపు 3 సంవత్సరాలు అంటే చాలా సార్లు మార్చాను. అంటే ఈ బ్లాగ్ కాదు, అంటే మామూలుగా నేనైతే ఫ్రీ ఫైర్ వీడియోస్ పెడుతుంటే మామూలుగా అయితే ఇంకా అది ఏంటంటే అది మామూలుగా మన వీడియోస్ చూస్తుండే గేమింగ్ దాంట్లో అది హర్రర్ గేమ్స్ వస్తాయి కదా, దాంట్లో పెట్టి స్క్రీన్ రికార్డ్ తీసి అక్కడ పెట్టుంటే అనమాట. ఇంకో ఏంది ఇంకా ఎడిటింగ్ అంటారు కదా, ఏంటంటారు దాన్ని, కాపీ పేస్ట్ కానీ చేస్తుండే నేను. ఏమంత రాలే ఫ్రెండ్స్ అది వీస్ అయితే. అసలు మనం ఇప్పుడు వ్లాగ్లోకి చేరి కరెక్ట్ ఒక నెల అయింది. ఒక నెలలోనే వ్లాగ్లో మనం 700 సబ్స్క్రైబ్ కంటే పెంచుకున్నాం అనమాట. చాలా అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్నే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. అసలు ఒక నెలలోనే మనకి 700 సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయిపోయినాం. అంటే ఇంతకుముందు 500 సబ్స్క్రైబర్లు, మొత్తం అయితే 1200 సబ్స్క్రైబర్కి అయితే ఇప్పుడు రీచ్ అయినాం మనం. చాలా తొందరగా రీచ్ అయినాయి. అసలు అనుకోలేదు ఇట్లా రీచ్ అవుతామని. దాదాపు పర్వాలేదు ఫ్రెండ్స్, 700 సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయిపోయినాం మనం అసలు ఒక నెలలోనే. నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు కరెక్ట్ ఒక నెల అయింది. అంటే 3 సంవత్సరాల కిందట వీడియోస్ ఏం అప్లోడ్ చేయలే, మామూలు గేమింగ్ అవి ఎలా అప్లోడ్ చేస్తుంటే అది సరిగా వ్యూస్ రాలని ఇడిచిపెట్టాను నేను. మళ్ళీ ఇప్పుడు ఒక నెల నుంచి అయితే మనం వర్క్ చేసేది వీడియోస్ అయితే పెడుతున్నాం. ఒక నెల నుంచి ఇప్పటికి ఒక నెలన్నర అయింది. అంటే 3 నెలల కన్నా ఒక వీడియో చేసినా నేను. అది అంటే యూట్యూబ్లోకి చేరకముందు అసలు నాకు మాటలు కానీ రాకుండా అసలు ఎట్నే కొద్దిగా మాట్లాడి ఇంకా అలవాటు అయితే అయిపోయింది కొద్దిగా లైట్గా. ఇప్పుడైతే నేను యూట్యూబ్లో దిగాను కాబట్టి కెమెరా చూసి బాగా మాట్లాడుతున్నాను. లేకపోతే ఇంతకుముందు అసలు మాటలు రాకుండా ఉండాలి, అంత స్టెప్ కూడా వెళ్ళిపోయినా. ఇప్పుడు పర్లేదు ఫ్రెండ్స్, ఇప్పటికైతే మొబైల్ చూసి నేను మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైం అయినా కానీ బాగా ఒక నెలలో అయితే నేను నేర్చుకున్నాను. మొత్తం తొందరగా నేర్చుకున్నాను చాలా అయితే. అసలు నేను ఇట్లా మాట్లాడతానని అనుకోలేదు అసలు. నేను మా కెమెరామ్యాన్ సపోర్ట్ చేయడం వల్ల నేనైతే మాట్లాడుతున్నాను మేము ముందర. ఎందుకంటే కదా వీడియోస్ తీసేది ఇంకా నా సెల్ఫీ కెమెరా తీసుకోవాలా అంటే ఏమంటే నా సెల్లో 4G మొబైలే కాబట్టి ఇంకా అంత బాగా రాదు కెమెరా. అంతా పగిలిపోయింది ముందర గ్లాసులో. నాదేం పెద్ద సెల్ కూడా కాదు నాది, నా 4G సెల్లే నాది. కానీ అదే 4G సెల్ కానీ ముందర గ్లాస్ మొత్తం పగిలిపోయింది. అందుకే మా కెమెరామ్యాన్ నాకు వీడియో తీసేది ఎప్పుడు. అయినా పర్వాలే, మా కెమెరామ్యాన్ బాగా కరెక్ట్ ఇస్తున్నాడు వీడియోస్ కానీ. ఓకే, మనది వర్క్ అయితే ఈరోజు అయితే గోడలు అయితే కట్టాం. ఈరోజు అయితే మొదలు పెట్టాం గోడలు అయితే. ఈరోజు పొద్దు నుంచి అయితే ఈ గోడలు అయితే కట్టాం ఫ్రెండ్స్. మొత్తం కింద నుంచి ఎక్కేదో నేను వచ్చినా కదా వీడియోలు చూస్తున్నారు కదా మీరు. అక్కడి నుంచి ఇటుకలు మొత్తం అయితే పైకేసుకున్నాము. ఒక టిప్పు దాదాపు 2000 ఎట్లు ఉంటాయి. ఒక టిప్పులో 2000 అయితే మనం పైకేసుకున్నాము. మొత్తం దీనికి అయితే అయిపోతాయి 2000 ఎట్లు దీనికి గోడలకి అయితే అయిపోతాయి. ఇంకా మిగిలితే కొన్ని వీడియోస్ మామూలుగా దానికి టాప్ లెవెల్ చేస్తాం ఒకేసారి. అంటే కింది మింది కాకుండా దానికి అంటే కిటికీలకి కూడా ఏం రావు కదా మనకి, అంతా సాదా గోడలు ఇవల్ల. మనకి ముందర కాంపౌండ్ ఉందంటే కొద్దిగా కిటికీలు ఇంట్రెస్ట్కి మనకి ప్లేస్ ఉంటుంది. ఇంకా కిటికీలు ఏమంటే ఏం చేస్తాం, మొత్తం చుట్టూ సాదా గోడలే. ఇంకా కట్టేటప్పుడు అయితే వీడియో తెలియని ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి వర్క్ చేయాలి కదా మనం. కానీ అందుకే కట్టేటప్పుడు అయితే వీడియో తెలియను. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీస్తాను అనుకో, నా బదులు ఇంకొక వీడియో స్టార్ట్ అవ్వాలి. అందుకోసం నేను కట్టేటప్పుడు అయితే వీడియో తీయను. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే వీడియో తీస్తుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కట్టేటప్పుడు వీడియో తీస్తున్నాం అనుకో, నా కింద ఉన్న వాళ్ళు కూడా వేస్ట్ అయిపోతారు నా గురించి. అట్లయితే నేను కట్టేటప్పుడు అయితే వీడియో తీయను. మామూలుగా ఫ్రీగా అయితే నేను వీడియో తీస్తాను కట్టినప్పుడు కూడా. కానీ ఇప్పుడే అన్నం తినేచ్చినాను. ఇంకా మా కెమెరామ్యాన్కి పిలిచి ఇంకా మన వీడియో తీద్దాము మన సబ్స్క్రైబ్ గురించి అని అయితే వీడియో తీస్తున్నాము. ప్లస్ పొద్దునుంచి అయితే గోడలు అయితే కట్టాము. ఈరోజు ఒకేసారి స్లాబ్ హైట్కి రావాలి ఒకేసారి. అది ఇంకా స్లాబ్ హైట్ దాని లెవెల్ అయితే చేయాలా ఈరోజు గోడలు అయితే. ఇంకా చూసి ఈరోజు ఇటుకలు ఎన్ని మిగులుతాయో చూసి ఇంకా దానికైతే కట్టాలా. ఇది హైట్ చేసేసి చూసి మళ్ళీ రేపు వచ్చి ఆ ఇటుకలు అన్నీ వేసుకోవాలి. ఈరోజు ఇసుక వచ్చిన కంకర వచ్చింది, ఇసుక చెప్పిన ఇసుక అయితే వచ్చింది ఈరోజు పొద్దున. అయితే ఒక ఇటుకలు వచ్చినాయి పొద్దున అయితే. మొత్తం నిన్న అంతా సెట్టింగ్ మొత్తం చేసి పెట్టినాము. ఈరోజు ఆయన కాడికి అయిపోతాయి గోడలు. నిన్న మళ్ళీ ఇటుకలు మొత్తం ఒక టిప్పు మొత్తం 2000 ఇటుకలు మొత్తం పైన వేసుకుని అయితే మళ్ళీ ఆ గోడ కట్టాలి ఫ్రెండ్స్. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇటుకలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈరోజు పొద్దునుంచి మనం గోడలు కడుతున్నాం. అందుకే కొద్దిగా 2 గోడలకి టాప్కి అయిపోతాయి. ఇంకా రేపు మధ్యాహ్నం నుంచి పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఇటుకలకు వేసుకొని మళ్ళీ ఆ గోడ కట్టాలి మనం. ఇంకా ఎల్లుండి చూసి ఇంకా గోడలు అవి అయిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా ఇలా పొద్దున వీడియో ఇప్పటికే కానీ చేసి వచ్చిండే పొద్దున్న చేసి వచ్చి మొత్తం అది ఇది మొత్తం వేసి ఆ వీడియో కానీ పెడతా నేను తీసిన అది వీడియో కానీ. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, మరి మా వర్క్ ఎట్లా కాల్చిందో కామెంట్ చేయండి. నేను కానీ ఇదే ఫస్ట్ టైం మాట్లాడదాం, ఎట్లా మాట్లాడడం ప్లీజ్ అది కానీ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చూపిస్తున్నారు కదా బాగుండేది, మీరు సపోర్ట్ చేస్తే నేను కానీ కొద్దిగా బాగుంటాను కదా. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలా, నేను కానీ బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, అట్నే ఉండగారి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.